सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ప్రేమ స్వరూపులారా, embodiments of love. లోకమంతా సుఖముగాను సౌభాగ్యముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉండవలనన్నదే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రము. The main principle of Bharata is to pray and wish for the welfare and the progress, the peace and prosperity of the entire world. భారతదేశము ఆధ్యాత్మికములకు దాన ధర్మములకు పుట్టినిల్లు. Bharat is the birthplace for all spirituality, the charity and acts of service. శాంతి అహింసలకు మెట్టినిల్లు. It is the center of peace and non-violence. భారతదేశం నందున్న సత్యవ్రతము మరి ఏ దేశమునందు కూడాను కానరాదు. In no other country you find adherence to truth as much as here. ఈ గడ్డ సప్తఋషులకు జన్మస్థానము. This is the birthplace for all of the 7 sages. ఆదికవి వాల్మీకి వేద విభజన గావించినటువంటి వ్యాసులు జన్మించినటువంటి యొక్క పుట్టుక స్థానము. It is the birthplace of greatest people like Valmiki and Vyasa. రాములు ఏలిన రామరాజ్యం ఈ యొక్క భారత భూమి. Bharat is the place ruled by Rama. కృష్ణుడు బోధించినటువంటి యొక్క గీత ధర్మక్షేత్రం ఈ భారత భూమి. This Bharat is the center of all righteousness where it received teaching from Lord బుద్ధుడు Krishna. సంచరించినటువంటి పుణ్యభూమి ఈ భారత భూమి. Bharat is the place of great merit where Lord Buddha. అనేక అవతారములకు ఆలవాలమైనటువంటి యొక్క ఆస్థానం ఈ భారత భూమి. Bharat is the center of all. ఇట్టి పవిత్రమైనటువంటి భూమి యొక్క తత్వమును భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు. The sacredness of Bharat is not realized by Bharatiyas. దానము లేనటువంటి హస్తము, భక్తి ప్రపత్తులు లేనటువంటి యొక్క భారతీయుడు ఈ జగత్తులో కానరాడు. In this world, you don't find the one who doesn't take to charity and a Bharatiya who doesn't have devotion. తరతరముల నుండి తరగని సంపద ఈ భారత భూమికి ఇదియే. This is the wealth that doesn't decrease at any point of time. దాన ధర్మములే ఈ భారతీయ యొక్క ప్రధాన ధర్మము, ప్రధాన సంపద. The main wealth of Bharatiyas comprises in this righteousness and ఏ charity. చిన్న విషయమునకు కానీ భారతీయులు భగవత్ ప్రార్థనను ప్రధానంగా భావించి ఆచరించేటువంటి వారు. Bharatiyas take to prayer in whatever action they proceed. ఇట్టి సంపదకు బాలబాలికలే వారసులు. And the youngsters are the heirs of all this. ఈనాటి భారతీయులు బాలబాలికలు ఇట్టి పవిత్రమైనటువంటి సంపదను నిలబెట్టుకున్నటకై తగిన కృషి చేయాలి. The youngsters and men and women should work hard to uphold the Bharatiya culture. అనాది కాలము నుండి ఈ భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తితో అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుతున్నది ఈ భారతదేశం. Bharat has been working hard for the welfare and progress of the entire world since ancient times in spiritual path. నాటికి నేటికి
లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క లక్ష్యము. The aim of Bharatiyas then and now is to work for the welfare of the world. ఇట్టి పవిత్రమైనటువంటి లక్ష్యమును, ఇట్టి పవిత్రమైన భావములను, ఇట్టి పవిత్రమైన సంపదని ఈనాడు మానవులు భారతీయులు కోల్పోతున్నారు. Bharatiyas are losing today such a sacred ideal, sacred feeling and sacred wealth. కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకై అరులు చాచుతున్నారు భారతీయులు. Bharatiyas are after physical, mundane, worldly desire. శరీరములో రక్తము శుభ్రముగా ఎంతకాలం ప్రవహించుచుండునో అంతకాలము ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. So long the pure blood flows through all the blood veins, the body will be healthy. అదే విధంగానే భారతీయుని అంతర్గతమైనటువంటి యొక్క అంతరాత్మ యందు దైవ చింతన ఎంతకాలం ఉండునో అంతకాలమే ఈ భారతీయునికి ఆనందాన్ని అందిస్తూ ఉంటాది. So long the divinity flows within the blood veins of Bharatiyas, they will survive. ఆనందం అన్నటువంటిది ప్రత్యేకించినటువంటిది కాదు. Bliss is not separate. హృదయాంతరాళమునందు దివ్యమైన భావములను, భవ్యమైన భావములను, నవ్యమైన భావములను ఏనాడు భారతీయుడు అభివృద్ధి గావించుకున్నో ఆనాడే మానవుని యొక్క ఆనందము అతని హృదయ స్థానమవుతుంది. The moment you develop the novel, divine, ever fresh, ever new feelings, then you'll be center of all bliss. ప్రతి సంకల్పములు కూడాను హృదయం నుండియే ఆవిర్భవిస్తున్నది. Every thought originates from the heart. కనుక హృదయాన్ని ప్రేమతో నింపుకున్నప్పుడే ప్రతి సంకల్పము, ప్రతి క్రియ కూడాను ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది. Therefore, when you fill your heart with love, every act and every thought will be full of love. కనుక ఈనాడు భారతీయులు నింపుకొనవలసినటువంటిది ప్రేమనే. What we have to fill up is this love. హృదయ స్థాయం నుండి ఆవరించేటువంటి యొక్క ప్రతి కర్మ కూడాను ప్రేమమయంగా మారుతుంది. Every act that originates from the thought of the heart should be full of love. కనుక మన ప్రాచీన కాలం నుండి వచ్చుచున్నటువంటి ఈ సంస్కృతులను ఈనాడు మనము పోషించుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. Therefore, we should make every effort to uphold the ancient culture. నామం అన్నటువంటి దానికి నియమమే లేదు. There is no particular specific rule so far as recitation of Lord's name is దీనికి concerned. జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడాను అన్వయించవు. It has no caste and creed differences either. దీనికి ఏ విధమైనటువంటి వయ ప్రమాణం లేదు. It has no age limit. దీనికి ఒక భాషాభిమానము లేదు. It has no regional linguistic idea. ఇట్టి పరిస్థితి యందు భగవత్ నామము సర్వులకును దాటడానికి నావనే. Therefore, God's name will be a sort of a boat to cross across. ఇట్టి నామచింతన చేతనే ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము రక్షింపబడుతున్నది. Bharat is protected since ancient times because of sacred name of God. అయితే ఇట్టి భారతదేశమునందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి సత్య సంపత్తి మరొక దేశమునందు కానరాదు. Such a sacred wealth present in Bharat is not noticed anywhere in the world. ఈగన్ విక్సర్ అనేటువంటి వాడు ప్రథమ ప్రకృతి పరిశోధకుడు. The first investigator of the nature is William Mixer. అతను చెప్పినది ఏమిటి? What is it that he said? ఈ సమస్త జ్ఞానములకు, సమస్త విజ్ఞానములకు, సమస్త సుజ్ఞానములకు, సమస్త వైజ్ఞానములకు కూడాను ఒకటి ఆధారం ఉన్నది. There is certainly a basis for all knowledge, for all the wisdom and the spiritual knowledge. ఇది ఏ పరమ సత్యము. That is the supreme truth. ఇట్టి సత్యమును ఆవిర్భవింపజేసినటువంటి యొక్క భూమి భరత భూమి. Bharat is the center of such truth. సత్యం నాస్తి పరో ధర్మ అని సర్వధర్మములకును మూలాధారమైనది సత్యమే. Of all dharmas, the primal thing is that of truth. కనుకనే సత్యమే దైవము. Truth is God. సత్యం నారాయణుడే దైవుడు. Satyanarayana is God. కనుక అట్టి సత్యాన్ని మనము విస్మరించకూడదు We should never forget such truth. అని ఈ యొక్క ప్రథమ ప్రకృతి పరిశోధకుడైనటువంటి వాడు ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. The first scientist of this world, of the nature, declared this truth. కనుకనే భారత భూమి యందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము సత్యస్వరూపంతో వెలువడినదనేటువంటి యొక్క సత్యాన్ని పరిశోధకులే దీన్ని పరిశీలించి ప్రపోజల్ చేస్తూ వచ్చారు. The investigators investigated, made an inquiry and declared that divinity is expressed, manifested in the form of truth here. ఈనాడు అట్టి పరిశోధనలకు మనం దూరం అయిపోతున్నాము. Today we are far away from such inquiry. తుచ్చమైన
క్షణికమైనటువంటి యొక్క పరిశోధనలకై కోట్లకు మనం ఖర్చు పెట్టి కాలమునంతా వ్యర్థం చేసి జీవితమునే నిరర్థకము గావించుకుంటున్నాం. For all mean and lighter things we are wasting our time and wasting crores of wealth. దైవత్వం పరిశోధనతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. It's not possible to experiment God. అయితే ఈ యొక్క భక్తి ప్రపత్తులన్నీ కూడాను దైవాన్ని చూపడానికి లేకపోయినప్పటికీ దైవాన్ని చేరడానికి ఒక ఉపాయ మార్గమును వెతుకుతూ ఉంటుంటారు. The devotion and sincerity may not take you to God straight away. It will help you to know the path. మన నవవిధమైనటువంటి సాధనలన్నీ కూడాను దైవం యొక్క ఉనికిని నిరూపిస్తూ వస్తున్నాయి. 9 paths of devotion prove the existence of God. ఒక్క చిన్న ఉదాహరణము. A small example. చెరకులోని తీపి, The sweetness in sugar మిరపలోని కారము, and that which is hot in chili నిమ్మలోని పులుపు, and that which is bitter in lime. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికిని ప్రబోధించేటువంటివి. They all speak of the existence. తారలు వెలుగుతున్నాయి, The stars are glittering. గ్రహములు తిరుగుతున్నాయి, The planets are rotating. సూర్యుడు మండుతున్నాడు, The sun is shining. గాలి వీచుచున్నది, And wind blows. వర్షములు కురుచున్నవి. And you find rivers వీటన్నింటికి flow. కూడాను ఉనికి భగవత్తత్వమే. The existence of the divinity is the basis for all. భగవత్ యొక్క ఉనికిని ప్రబోధించేటువంటివే ఈ ప్రకృతి యొక్క చర్యలన్నీ కూడాను. All this nature speaks of the existence of the divinity. పర్వతమును చూచినప్పుడు మహా ఆనందం వేస్తుంది. We feel very happy when we watch. ప్రవాహాన్ని చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది. We're so happy to find the light. అడవును చూస్తే ఆనందం ఉట్టిపడుతుంది. We're very happy to watch the ఇవన్నీ waves. కూడాను భగవంతుని యొక్క చిత్రములోని విచిత్రములే. These are all the mysteries of God. కనుక ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యం అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికిని మనం నిరూపిస్తూ వస్తున్నది. The splendor and the grandeur of nature speaks of the existence of divinity. కనుకనే మానవుని యొక్క ఉనికి ఏమిటి? Oh, where does the human ఈ existence శరీరం lie? యొక్క తత్వమే. Is the body. బయట ఏ మహత్తరమైనటువంటి శక్తులు ఉన్నవో ఆ సమస్త శక్తులు కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. All the forms of the outer external power lies latent within కనుకనే man. సర్వ మహనీయులు కూడాను సమస్త గ్రంథములు కూడాను నిన్ను నీవు గుర్తించుకోమని ప్రబోధిస్తూ వస్తున్నాయి. Therefore all saints and sacred texts tell you that you should know yourself. తనను తాను గుర్తించుకోవటం అంటే ఏమిటి? What do you mean to know one's own నేను self? ఫలాని వాని పుత్రులను అన్నంత మాత్రం తను తాను గుర్తించుకోవటం కాదు. If you say I'm the son of so and so, it doesn't amount to నేను knowing ఫలాని anyone's అధికారిని own self. అని చెప్పినంత మాత్రం తనను తాను గుర్తించుకోవటం కాదు. If you identify yourself with the position, doesn't mean that you నేను know ఫలాని yourself. దేశీయుడును అని చెప్పుకున్నంత మాత్రం తనను తాను గుర్తించుకోవటం కాదు. Nor nationality either. నేను ఫలాని పండితుడను అని చెప్పుకున్నంత మాత్రమున తనను తాను తెలుసుకోవటం కాదు. If you say I'm a scholar, it doesn't mean that you know ఇవి yourself. నిత్య జీవితంలో మనం ఉపయోగించుకునేటువంటి డైలాగ్ పదములు. This regular dialogue, conversation in our daily life. ఇవన్నీ శరీరమునకు సంబంధించినటువంటివే. That's all related to the body. నేను బ్రాహ్మణుడను, I'm Brahmin. నేను యవ్వనుడను, I'm young. నేను వృద్ధుడను, I'm నేను old. స్త్రీని, నేను పురుషుడను అనేటువంటి ఈ ప్రభావం అన్నీ కూడా కేవలము దేహమునకు సంబంధించినటువంటివి. To say I'm a Brahmin, I'm young, I'm an old, and I'm a woman, they're all the matters related to the ఇది body. తనను తాను తెలుసుకోవటం కాదు. It doesn't mean to know one's own self. దేహిని తెలుసుకోవటమే తనను తాను తెలుసుకోవటం. To know one's own self. How do you ఈ proceed? శరీరమును తెలుసుకోవటం కాదు తనను తాను తెలుసుకోవటము. It's not the body identification. శరీరాన్ని తెలుసుకోవాలి. You should know the indweller. కనుకనే ఈ క్షేత్రమును తెలుసుకున్నంత మాత్రమున తనను తాను తెలుసుకోవటం కాదు. It's not enough if you know the body. క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలి. You should know the knower. కనుకనే క్షేత్రజ్ఞుని తెలుసుకున్నప్పుడే క్షేత్రజ్ఞ చాపిమాన్ విడ్డి అన్నాడు. When అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం అన్నారు. You should know the harmony and the unity between the knower and the known. ఈ క్షేత్రజ్ఞుని తెలుసుకున్నటకు దేహమనే క్షేత్రం అత్యవసరమే. The body is necessary to know the indweller. ఈ క్షేత్రమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే క్షేత్రజ్ఞుని యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. When once the body is made use of in the correct path, you can know the indweller. కనుక మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఈ దివ్యతత్వాలన్నీ కూడా ఏ విధంగా మనం ప్రచార ప్రబోధనలు సల్పాలి? How are we to propagate and teach the principle మనకు of divinity? ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణములు ఏమిటి? What are the main qualities? మనకు వెన్న వంటి మనస్సు, The mind like butter, వెన్నెల వంటి హృదయము, the heart like a moonlight, తేనె వంటి పలుకు. and the nectarine ఈ words. మూడింటిని మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇదే మనకు దివ్యత్వానికి సరైనటువంటి యొక్క గమ్యం. When we manifest these three, that is divinity. మనస్సు చూస్తే మహా చేదుగా ఉంటున్నది. The mind is bitter. హృదయం చూస్తే మహా చంచలంగా ఉంటుండాలి. The heart is just wavering. మాటలు చూస్తే మహా కఠినంగా ఉంటుంటాది. The words are harsh. ఇది మానవత్వానికి చిహ్నం కాదు, ఉనికిని కాదు. It's not the human quality. ఇది కేవలము ఒక క్రూరత్వానికి
చిహ్నము. That's a sign of wickedness. కనుక ప్రతి మానవుడు కూడాను మాట తేనె వంటి మాటగా ఉంటుండాలి. So everyone should utter nectarine words. వెన్నెల వంటి హృదయంగా ఉంటుండాలి. He should have a heart like a moonlight. వెన్న వంటి మనసుగా ఉంటుండాలి. And he should have అది the heart. నిజమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వము. This is the divinity latent in humanity. ఇట్టి భగవంతుని ఉనికిని కొనుక్కోవటానికి ఈ ఆధ్యాత్మిక మార్గము ఎంతైనా మనకు తోడ్పడుతుండాలి. To know the existence of God, the spiritual path helps ఏ you. మార్గమునందైనా కూడా భగవంతుని మనం ప్రవేశించవచ్చును. You can certainly reach God by any way. కనుకనే నవవిధమైన మార్గములను ప్రబోధించి The 9 paths of devotional thought. గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించి And the goal is one. దివ్యమైనటువంటి నామస్మరణనే దీనికి సరి అయినటువంటి రాజమార్గం అని ప్రబోధిస్తూ వచ్చింది. The divine path of wisdom is the main one. ధ్యానము చేసిన, జపం చేసిన, తపము చేసిన, ఇంకే విధమైనటువంటి క్రతువులు ఆచరించినప్పటికీ నామమే దీనికి మూలాధారము. It may be meditation or a penance or chanting. That's ఋగ్వేదమంతైకుడును నామంతోనే కూడినటువంటిది. the entire Veda speaks of name of God. యజుర్వేదమంతైకుడును మంత్రంతో చేరినటువంటిది. Yajurveda is full of mantra. సామవేదమంతైకుడును గానంతో కూడినటువంటిది. Samaveda is of music. కనుకని ఈ గానము, నామము, మంత్రము ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క హృదయము. Therefore, human heart is the combination of Lord's కనుకని ఈ name, the దేహాన్ని music and mantra. యంత్ర, మంత్ర, తంత్రము అనేటువంటి రూపంలో నిరూపిస్తూ వచ్చారు. Therefore, human body has got these 3 components, mantra, దేహమే yantra, ఒక tantra. యంత్రము, The body is yantra machine. మన శ్వాసనే ఒక మంత్రము, The breath is mantra. హృదయమే ఒక తంత్రము. The heart is tantra. ఏమిటి ఈ శ్వాసమనే మంత్ర? What is this breath? అది సోహం. ఈ శ్వాసనే సోహం అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ వస్తుండాలి. The breath symbolizes the Soham mantra which is repeated off and on. కనుకనే ఈ హృదయమైనటువంటి యొక్క తంత్రము దీన్ని సరి అయినటువంటి మార్గంలో ప్రకృతికి ప్రబోధిస్తూ ఉంటుండాలి. This heart teaches the technique to the entire world, tantra. దీనిని అందించడానికి దేహం అనే యంత్రం అత్యవసరము. To pass on this machine of body ఈ is needed. యంత్రము లోపల ఏ చిన్న భాగమైన కూడాను సరి అయినటువంటిదిగా లేకపోయినా ఈ యంత్రం పనికిరాదు. If any part is in the wrong way, spoiled, రాకెట్స్ the అంతా machine cannot పంపుతున్నారు work. ఒక చంద్రమండలానికి. People reach moon. ఇది రాకెట్స్ లోపల ఏ చిన్న ముళ్ళైనా, ఏ చిన్న స్క్రూ అయినా, ఏ చిన్న పిన్ అయినా కూడాను సక్రమంగా ఉంటుండాలి. Every pin and nut and bolt should be ఏ proper. చిన్న పిన్ను కొంచెం ఊడిపోయిందంటే కింద పడి భస్మం అయిపోతుంది ఆ రాకెట్. If the slightest pin drops, then the rocket would fall. కనుక మానవుని యొక్క ఇంద్రియముల లోపల సర్వేంద్రియములు కూడాను సక్రమమైన రీతిలో పరిశుద్ధమైన రీతితో ఉండాలి. Therefore, all senses should be perfectly pure. అప్పుడే ఈ మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా మారడానికి అవకాశం ఉంటుంటుంది. Then the human life would be divine. దీనికి సరి అయిన మార్గం ఏమిటి? What is the path? ఏ కర్మలు ఆచరించినప్పటికీ భగవత్ ప్రీత్యార్థం, ఇవంతా భగవంతుని యొక్క ప్రీతి కోసం చేస్తున్నాను అనేటువంటి ఉత్తమ భావం ఉంచుకున్నప్పుడే ఇది సార్థకమవుతుంది. One should have a noble feeling as to offer all acts to God. నీ పనులు నీవు వదలనక్కర్లేదు. You don't need to నీ sacrifice వృత్తులు your నీవు మాననక్కర్లేదు. You don't need to నీ drop. ఉద్యోగములు నీవు విసర్జించనక్కర్లేదు. You don't need to give up your సర్వకర్మలు job. ఆచరించు. Do all కానీ activity. ఈ సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావాన్ని మీరు హృదయంగా చిత్రించుకోవాలి. But you should have the feeling imprinted in your heart that all acts should be acceptable to ప్రేమ God. స్వరూపులారా, దేనికైనను విశ్వాసం చాలా ప్రధానము. For anything, faith is essential. విశ్వాసమే లేకుండా ఏ కార్యం కూడా మనం సాధించలేము. Without faith, you cannot achieve anything. కనుక మానవునికి ప్రధానమైనటువంటి విశ్వాసము. The faith is most important. దేహానికి శ్వాస ఎంత ప్రధానమో ఆధ్యాత్మికానికి విశ్వాసం అంత ప్రధానము. As the breath is important for this body, faith is necessary for the divine path. కనుక ఈనాడు విశ్వాసం లేనటువంటి భక్తి, Today we have devotion without faith. కేవలం శ్వాసం లేని జీవితము జరుగుతూ ఉంటుండాలి. The life without breath. దీన్ని చెప్పారు ఇంద్రియ నిగ్రహానికి. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళెం లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి జీవితము నిరుపయోగము అన్నారు. Therefore, the bull without yoke and the horse without reins and the car without brakes are useless. బ్రేక్లెస్ కార్. Brakeless car. కనుకనే ఈ విధమైనటువంటి దీనికి మనం సరి అయినటువంటి దీక్షను పూనాలి. We should determine in such a way. అన్నింటికి నీ నామస్మరణే ప్రధానము. For everything, Lord's name is ఈ important. నామచింతన లేక ఇంకే విధమైనటువంటి దీంతో కూడాను మన జీవితం అనే నామను దాటడానికి వీలు కాదు. Without chanting Lord's name, it's not possible to cross this life. ఈ నామమే మన జీవితానికి ఒక పెద్ద నావ.
This Lord's name is the very ఈ boat. నావను ఎంతకాలమైనా సముద్రంలో పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. You can travel for any length of time in this boat. నావ కింద ఎంత జలమైనా ఉండవచ్చును. There will be a lot of water. కానీ నావ లోపల జలము చేర్చితివా ప్రమాదం అవుతుంది. The moment water enters into the boat, it will be dangerous. జలము నావలో ఉండనప్పటికీ పర్వాలేదు, Doesn't అనగా matter. ప్రమాదం అవుతుంది. But if the boat is on the water, it is safe. But when the water ఇలాంటి gets into danger, ప్రాకృతమైనటువంటి భావములు జీవితం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించుకున్నప్పటికీ నామం అనేటువంటి చింతన చేసినప్పుడు నిశ్శబ్దంగా, నిర్మలంగా, నిస్వార్థంగా నామచింతన చేయాలి. as we repeat Lord's name, we should repeat it, chant it selflessly, with a pure heart, ఆడంబరంగా కానీ not with pomp లేక అహంకారంగా కానీ or ego. నామను ఉచ్చరించకూడదు. You should never be egoistic, full of pride అందువల్లే as you repeat God's name. ఈ నవవిధ మార్గముల లోపల ఏ మార్గమునైనా నీవు అనుసరించమని చెప్పారు. You may follow any path, any one of the paths. ఎట్ట మనం అనుభవించాలి? Where? ప్రశాంతమైనటువంటి భావంతో, నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి చిత్తముతో శ్రవణం, With all the purity, in all peace, you should chant God's name. కీర్తనం, Listening, the singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఇవి పవిత్రమైన భావంతో మనం చెయ్యాలి. You should do with all sacred feeling. ఏదో ఒకరిపై ఒకరు కాంపిటీషన్ కింద మనం పాడకూడదు. You should not sing in spirit of ఒకరిని competition. చూసి ఒకరు హాస్యాస్పదమైనటువంటి పాటలుగా మనం పాడకూడదు. We should not sing to make fun of others. ఎవరి చింత మన హృదయంలో ప్రవేశించకూడదు. We should not think of ఏ anybody. నామమును స్మరిస్తున్నామో ఆ నామరూపమే మన హృదయంలో చిత్రించుకోవాలి. You should picturize the form అది as you repeat the నిజమైనటువంటి name. నామస్మరణ. That is true chanting. ఈ కలియుగం నందు అది మనకు ప్రధానమైనటువంటి ప్రాణము. In this age of Kali, that is the very కృతయుగ life. ధ్యానము, In the Kruta age meditation, త్రేతాయుగ యజ్ఞము, in Treta age, ద్వాపరయుగం అర్చనము, in Dwapara worship, కలియుగం నామస్మరణ. in Kali age chanting హరేర్ Lord's నామ name. హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో నామస్మరణకు మించినటువంటిది సులభమైన మార్గం మరొకటి లేదు. There is no other easier path in this age of Kali other than Lord's name. ప్రయాణం చేస్తూ మనసులో నీవు నామస్మరణ చేసుకోవచ్చు. You can repeat God's name as you నిద్ర travel. వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చును. You can repeat ఏ God's name పనులు till the end. చేస్తున్నప్పటికీ నామస్మరణ చేయవచ్చు. Any work you may do. కనుకనే అట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గం ఈ కలిలో ఏర్పడింది. Such a easy sacred path is present now. కలియుగం చాలా సులభమైనటువంటిది తరించడానికి. This is very easy path in this age of Kali. పూర్వకాలంలో ఆరోగ్యమును కాపాడుకుంటకై ఈ ఆరోగ్యశాలలు ఎక్కడా కనిపించేటువంటివి కాదు. In those olden times, to keep up the health, there was no such విద్యాభ్యాసం thing. చేసే నిమిత్తమై విద్యా సంస్థలు ఎక్కడా ఉండేటువంటివి కాదు. There were no education institutions in those days. ధనమును సంపాదించడానికి ఏ మార్గములు ఉండేటువంటివి కాదు. శ్రమలు చేసి ధనమును సంపాదించేటువంటి వాళ్ళు. They have to exert, to make effort to earn money there. రెక్కలాడితే డొక్కలాడుతాయని కష్టపడి జీవించేటువంటి వారు. They work hard to earn their daily bread. కానీ ఈనాడు ధనమును సంపాదించడానికి అతి సులభమైన మార్గములు ఎన్నో ఉంటున్నాయి. Today there are lots of easy ways to earn money. విద్యను అభ్యసించడానికి కావలసినంత విద్యా సంస్థలు ఉంటున్నాయి. To study there are many వీధి institutions. వీధి ఎందుకు ఆరోగ్యశాలలు ఉంటున్నాయి. There are hospitals in every క్లినిక్ street. సెంటర్స్ అంతా ఉంటున్నాయి. At centers. మనకి ఏ కొరతలు లేవు. There's no కానీ dearth. ఉన్నది ఒకే కొరత. There's shortage in one way. దైవ విశ్వాసం లేకుండా పోతుండాలి. అదే పెద్ద కొరత. There's no faith in God. That is ఎన్ని the ఉండి shortage. ఏమి ప్రయోజనము? What is the fun of having all? కానీ ఆ దైవ విశ్వాసమే లేకపోతే ఏమి ఉండి కూడాను ప్రయోజనం లేదు. Without faith in God, there's no use in having కనుక others. ఈ దైవ విశ్వాసాన్ని మనం అమితంగా పెంచుకోవాలి. Therefore, we have to improve మన upon this. ప్రాచీన కాలం నుండి సంప్రదిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క సంస్కృతిని మనం ఈనాటి విద్యార్థినీలు పోషించాలి. The students, men and women, should develop the ancient Bharat culture. మన సంస్కృతికి ఈ బాలబాలికలే నిజమైనటువంటి వారసులు. You are the legal ఈ heirs to this ancient వారసత్వాన్ని మనం culture. పట్టి సాధించాలి. You should certainly uphold. ఇది ప్రపంచం లోపల ప్రతి రంగంలో కూడా ప్రవేశించి ఈ ఆధ్యాత్మిక దీనిని మనం పోషించాలి. In every field in this entire world, you should reflect. యువకులు spirituality. అనవసరమైనటువంటి దీంట్లో పోట్లాడి ప్రాణాలను కోల్పోతున్నారు. You lose your life in fighting. ఉద్రేకాలు అధికమైపోతున్నాయి. You are agitated. ఉత్సాహాలు క్షీణించిపోతున్నాయి. There's no enthusiasm. కేవలం మానవత్వం మడుగంటిపోతుండాది. There's no human quality. దానవత్వం ఉత్తేజ పెరిగిపోతుండాది. Demonic quality is more. ఇది కాదు ఈనాటి యువకులకు ఉండవలసినటువంటిది. This is not the sign of youth మన today. దేశం యొక్క సంస్కృతిని, Our Bharat culture,
మన యొక్క మాతృభూమి యొక్క సంస్కృతిని, the culture of motherland, మానవత్వం యొక్క దివ్యత్వాన్ని the divinity. నిలబెట్టుకోవడానికి తగినటువంటి కంకణం కట్టాలి. You should uphold these things. అందరూ ఐకమత్యంగా పనిచేయాలి. All should stand united. ఆధ్యాత్మిక ప్రచార ప్రబోధనలు అమితంగా జరగాలి. They should propagate spirituality. అందరి యందు ఉండినటువంటిది ఏకాత్మ భావం అనేటువంటి దానిని మనం స్థిరం చేసుకోవాలి. We should have the steady feeling, the principle of నిజంగా ఈ unity, ఏకాత్మ oneness. భావం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకుంటే సంఘంలో సంఘర్షణ అనేటువంటిది ఉండడానికే వీల్లేదు. The moment we understand this unity, oneness, there cannot be any ఈనాడు ఎక్కడ agitation. చూసినా కూడా నువ్వు సంఘర్షణ సంఘర్షణ సంఘర్షణ, Everywhere we find these things. ఇంటిలో సంఘర్షణ, వీధిలో సంఘర్షణ, గ్రామంలో సంఘర్షణ, దేశంలో సంఘర్షణ. There's conflict and fight in every street, in every family, in the entire society. ఎక్కడ చూసినా కూడా ఈ పోట్లాటలే, There are fights everywhere. ఎక్కడ లేనిది. Everywhere we find ఇంటిలో it. ఎవరు లేరు, భార్య భర్తలే అనుకుంటే వాళ్ళిద్దరిలో కూడా మధ్యలో సంఘర్షణ. At home there are none other than the couple, the ఒకరు husband ఎస్ and అంటే wife. ఒకరు నో. One says yes, other one says ఈ no. యొక్క కుట్రమైనటువంటి కుచితమైనటువంటి భావములకు ఏది కారణము? What is this responsible for దైవ this విశ్వాసం artificial failure? లేకపోవటమే మూల కారణము. The absence of faith in God is the అహంకారమే cause. మూల కారణము. That is mainly అసూయనే responsible. మూల The కారణము. jealous ego. ఆడంబరమే మూల కారణము. The pomp and ఈ exhibition. దుర్మార్గమైనటువంటి గుణములను మనము దూరము గావించాలి. We should be away from these qualities. అప్పుడే మనం శివం స్వరూపులైపోతాము. Then only you will be a true lion. సర్వభూతధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపధరం శాంతం. సమస్త రూపములు కూడాను శాంతమైనటువంటిగా ఉండాలి. All forms should be peaceful. సర్వనామధరం శివం. ఎవరి హృదయం లోపల సర్వత్రా సర్వకాలముల యందు సర్వ ప్రదేశముల యందు కూడాను దైవ చింతన ఉంటుందో అదే మనకు శివం. The heart that thinks of God's name everywhere, at every point of time. సచ్చిదానంద రూపం అద్వైతం. మనకు అద్వైతం ఏమిటి? సచ్చిత్ ఆనంద స్వరూపమే అద్వైతం. What is this non-duality? That which is awareness అది to మన existence. ఆనందమే అద్వైతం. The very bliss is non-duality. ఇది సత్. This is Sat సత్ అనగా existence. బీయింగ్, ఎప్పటికీ ఉండేటువంటిది. Sat is being that which exists. ఈ తీయపు, ఇది చక్కెర. This is sugar. ఈ చక్కెర దేంట్లో కలిపినప్పటికీ దీని తీపు ఎప్పటికీ ఉంటుంటాది. You can mix this sugar with any. That will be నీటిలో sweet. కలుపు, పాయసంలో కలుపు, టీలో కలుపు, కాఫీలో కలుపు, దేంట్లో కలిపినప్పటికీ ఇది తీపు తీపుగానే ఉంటుంది. అదే సత్యము, అదే నిత్యము, అదే సత్, అదే యొక్క ఇది. You can mix this sugar either in water or tea or any or rice pudding, but it will continue to be ఎప్పటికీ sweet. మార్పు చెందినటువంటిదే సత్ అయ్యే బీయింగ్. This being is changeless. ఇంకా చిత్, Then the chit. ఇది అనేక జ్ఞానములతో మారుతూ ఉంటుంటాది. ఇది It changes with forms of పరిపూర్ణ knowledge. జ్ఞానమైనటువంటి యొక్క తత్వమే ఈ చిత్. This total knowledge, awareness is chit. ఇది ఎక్కడ వేసినప్పటికీ ఇది ఎప్పటికీ ఒక విధంగా మారుతూనే ఉంటాది. It goes on changing wherever it is. విజ్ఞానంలో అజ్ఞానంగా ఉంటుంది, విజ్ఞానంలో విజ్ఞానంగా ఉంటుంది, సుజ్ఞానంలో సుజ్ఞానంగా ఉంటుంది, అజ్ఞానంలో అజ్ఞానంగా ఉంటుంది. It is the spirit in spirituality. It is the knowledge in the wisdom. అన్నింటినీ ప్యూరిఫై చేసేటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానం. That which purifies everything is the అది Atmic knowledge. ఆధ్యాత్మిక జ్ఞానము. That is the spiritual ఇది knowledge. ఆధ్యాత్మిక విద్య. That is spiritual ఆధ్యాత్మ education. విద్య విద్యానాం అనింది గీత. The spiritual education is supreme. కాబట్టి ఇది జలం వంటిది, This is water. ఇది నీరు నీరు, This is water. చక్కెర చక్కెర. The sugar. ఇవి రెండు విడివిడిగా ఉంటున్నప్పుడు సత్తు సత్తు చిత్తు చిత్తుగా ఉంటుంది. So long they are separate, the existence and ఈ awareness are all రెండింటినీ separate. కలిపివేసేయి. Mix them both. ఇది చక్కెర కాదు, నీరు కాదు, పానకం అయిపోతుంది. It is neither sugar nor water, it is syrup. అదే రీతిగా సత్తు చిత్తు రెండు ఆనందం కలిపినప్పుడు ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది. Likewise, the existence and awareness, when they are mixed, కనుక ఈ you find ఆనందం bliss. అనేటువంటిది సత్తు చిత్తు చేరికతో ఉండినటువంటి ఒక సిరప్ వంటిది, పానకం వంటిది. Bliss is the syrup because ఇది of the అమృతం combination వంటిది, of such and ఆనందమే. thing. Everything is bliss. ఇట్టి ఆనందాన్ని మనం అనుభవించాలనుకుంటే To experience that bliss, ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం పొందాలి. you should mix both. అది భగవద్గీతలో బోధించినటువంటి ఏకాత్మ సర్వభూతాత్మ.
సర్వభూతములు యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే. In all of the beings, the only one Atmic principle అన్ని exists. బల్బులు యందు ఉండినటువంటిది ఒకే కరెంటే. In all of the bulbs, only one ఒక్కొక్క current బల్బు flows. ఒక్కొక్క రంగుగా కనిపించవచ్చును. Each bulb may have ఒక్కొక్క its own బల్బు color. ఒక్కొక్క వోల్టేజ్ కనిపించవచ్చును. There is difference in కానీ voltage. కరెంట్ ఒక్కటే. But the current is కనుకనే one. దైవాత్మనే సర్వుల యందు కూడాను ఆత్మస్వరూపమే ఉన్నది. It's only God present in the సర్వుల form of యందు Atmic చైతన్య principle. స్వరూపమై ఉంటుండాది. He is awareness in సర్వుల యందు everyone. ప్రేమ స్వరూపమై ఉంటుండాది. So everything is ఆ one. ప్రేమతత్వాన్ని మనం గుర్తించాలి. We have to know the ఆ spirit of love. ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి. We ఆ experience love. ప్రేమతత్వాన్ని మనం పంచాలి. We should share ఆ this ప్రేమతత్వాన్ని ప్రచార ప్రబోధములు We చేయాలి. should publicize, అది propagate ఈనాడు love. ఆధ్యాత్మిక ప్రచారం. That is the spiritual propagation. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నిజముగా భారతదేశం ఎంత పుణ్యభూమో, ధ్యానభూమో, కర్మభూమో, యోగభూమో మీకు చెప్పలేము. You cannot estimate. You cannot measure Bharat, which is the center ఇట్టి of yoga and పవిత్రమైన meditation. భారతదేశంలో పుట్టి మరణించాలని విదేశీయులు ఎంతనో ప్రయత్నం చేశారు. Many of the foreigners wanted to be born here in this land. మ్యాక్స్ ముల్లర్ ప్రపంచంలో ఉండేటువంటి ప్రపంచముల కంటే ఈ భారత భూమిలో పోయి పుట్టాలని నేను ఏ జన్మనైనా వచ్చినా కూడాను భారత భూమిలో జన్మించాలన్నాడు. Max Muller wanted to be born here in this land అంత సత్యాన్ని గుర్తించినటువంటి వాడు కాబట్టి మ్యాక్స్ ముల్లర్ ఇతన్ని మోక్ష ముల్లర్ అన్నారు. because this truth is recognized by Max Muller. He is called Moksha Muller. అనగా మన వేదాన్ని పూర్తి సరైనటువంటి మార్గంలో విచారణ సలిపినటువంటి వాడు మ్యాక్స్ He ముల్లర్. made a true investigation in the truthful path on yoga. తాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మట్టి కణము కూడాను పవిత్రమైనటువంటిది అన్నాడు. Max Muller declared every soil particle is sacred. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇది డ్రాప్ కూడాను బ్లడ్ కూడాను చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు. Max Muller said every drop of blood is ఈ sacred in అణువు Bharat. కణువులు అన్నింటి కూడాను బ్రహ్మగా మార్చుకుంటూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్. Max Muller entertained the feeling of Brahman in every cell. కనుక ఈనాడు భారతీయులు ఇట్టి పవిత్రతను మర్చిపోతున్నారు. Bharatiyas have forgotten this విదేశీయులు ఇట్టి sacredness. పవిత్రతను అందుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. Foreigners are enjoying this principle now. కనుక వారిలో ఒక విధమైనటువంటి మహా పరివర్తన జరిగి ఉండాలి. There is a great transformation. పరివర్తన యొక్క సమయం ఈనాడు ప్రారంభమైనది. That now today such a thing commences. విత్తు చెట్టుగా మారిపోతుండాలి. A seed grows into a tree. చంటి బిడ్డ తల్లిగా మారిపోతుంటుండాలి. Child grows into father. అన్నింటి యందు పరివర్తన జరుగుతుంటుండాలి. There's change everywhere. గుడ్డు పిట్టగా మారిపోతుండాలి. గుడ్డు పిట్టగా మారి The egg grows into a bird. ఇవన్నీ పరివర్తన ప్రభావములే. They're all transformations. కానీ ఈనాటి మానవుడు దేవుడిగా మారిపోవటం లేదు. But man is not changing into God. మానవత్వం నుంచి రివర్స్ దానవత్వానికి మారిపోతున్నాడు. He comes down to the state of demon. కాదు, మన ఫ్రంట్ ముందుకు పోవాలి. We should move ahead. ప్రమోషన్ లో మనం జరగాలి. And we should live. రివర్స్ లో మనం పరిగెత్తరాదు. And we should never retreat. మానవుడి నుంచి దైవత్వం వరకు ప్రయాణం చేయాలి. From the state of human we should reach పశుత్వం divine. నుంచి వచ్చాము. We came out of beast. మానవత్వంలో జీవిస్తున్నాము. We live as a human. దివ్యత్వంతో మనం అంత్యం గావించాలి. And we should end up in అది divinity. నిజమైనటువంటి మానవత్వం. That is true human quality. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను At any time. భగవత్ భేదమును మీరు ఏమాత్రము పాటించకండి. Don't have any sort of అల్లా అయినా, differences. రాముడైనా, యేసు అయినా, జీసస్ అయినా, ఇంకే విధమైనటువంటి యొక్క ప్రభులైనప్పటికీ అంతా దైవం ఒక్కడే. There may be differences in names like Rama, Krishna, Allah, Yesu. But God ఏక is one. ప్రభువుగా అనేక నాం. One God has so many names. గమ్యము ఒక్కటే. Goal is one. ఈ జాతి మత భేదములకు ఏమాత్రం కూడాను కలహాలకు అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for నీ any kind మతము of నా difference మతము అని based on ఎవరు name. చెప్పకూడదు. Don't declare నీ so. మతము నా మతమని ఎవరు చెప్తున్నారో వాటికి మతి లేనటువంటి వాళ్ళే. If anyone says this is my religion, your religion, he is mad. నీది నాది అనేటువంటి భేదం పాటించకూడదు. Don't have differences such as mine and thine. మనది మనది అవర్ అవర్ అవర్. Say ours. Don't say yours అవర్ and కాస్ట్, mine. అవర్ రిలీజన్, అవర్ కంట్రీ అనేటువంటి ఒక భావంలో రావాలి. Have a feeling that is our country, our religion. మై కంట్రీ, మై లాంగ్వేజ్ అనేటువంటి స్వార్థానికి, సంకుచితమైన దానికి అవకాశం ఇవ్వకూడదు. Don't have selfish ideas like my country, my language, my ఈ religion. విధమైనటువంటి యొక్క భిన్నత్వం అనేటువంటి పోయి ఏకత్వం మనలో ప్రారంభించాలి. Therefore we should give up this diversity and entertain the feeling of unity. జీవి, వ్యష్టి జీవి, The individual, he is here. సమష్టి దేవుడు. And the community, God దేవుడు is అంటే collective ఏమిటి? form. సమష్టే దేవుడు. So collective form, వ్యష్టి cosmic form జీవుడు God. మాత్రమే. Not merely the ఇలాంటి individual. వ్యష్టులు చేరినప్పుడే సమష్టి అవుతుంది. The combination of individuals is the community. కనుక అందరూ ఒక అన్యోన్యమైనటువంటి భావంతో ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ రావాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ పవిత్రమైనటువంటి ఒక శివరాత్రి దినమందు ఇదే నిజమైనటువంటి శివతత్వాన్ని మీరు అనుభవించాలి. So all should live in perfect harmony and unity
Bhagavan wants you to lead such a life. ఈ శివరాత్రి వర్షానికి ఏదో ఒక పర్యాయం వస్తుంది. Shivaratri comes once in a year. కానీ మనలో ఉండినటువంటి మంగళకరమైనటువంటి గుణములు నిరంతరము ఉంటుంటాయి. The qualities, they lie permanently. సర్వదా within us. సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం. You can think of God, repeat God's ఇది name. నిజమైనటువంటి శివం. That's real Shivam. ఇది నిజమైనటువంటి రాత్రి. This true night. రాత్రి అనగా ఏమిటి? చీకటి. The night means చీకటిని darkness. పారదోలేటువంటిదే శివం. Shivam is the one that కనుక dispels శివరాత్రి అనగా darkness. చీకటిని పారదోలేటువంటిది అనగా అజ్ఞానం నిర్మూలం గావించేటువంటిదే శివరాత్రి. Shivaratri is the one that dispels the darkness of ignorance. ఈ విధంగా మీరు విశ్వసించి Have faith this way. దుర్గుణములను దూరం గావించుకొని Give up bad qualities. సదాచారమును సత్ప్రవర్తనను అభివృద్ధి పరచుకొని Follow the rightful path. సర్వేశ్వరానికి పాత్రుడై And deserve God's బ్రహ్మ grace. విచ్ బ్రహ్మైవ భవతి, మీరు కూడా సర్వేశ్వర స్వరూపులు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను. Bhagavan wants you to know the Brahman and become God yourself and brings his divine discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, नाम बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति